అందరికీ నమస్కారము। ఈరోజు మన బండి పెసర చేనులో రోటావేటర్ వేయడానికి అనేది వచ్చింది। తోటకి వీళ్ళు పెసర అనేది బలం అనేది వేశారు। మంచి పూతకు అనేది వచ్చేసరికి రోటావేటర్ అనేది ఇది మొత్తం కూడా రోటావేటర్ వేసిన తర్వాత వర్షానికి అనేది తడిసి ఇది మొత్తం బలం ఇస్తుందని పంటకి ఇలా బలం నిమిత్తమై వీళ్ళు పెసర వేయడం అనేది జరిగింది। చాలా మంది కూడా జిలుగులు పెసర అదేవిధంగా జనుము వేయడం అనేది జరుగుతుంది। కొంతమంది రోటావేటర్ అనేది వేపిస్తారు, కొంతమంది ప్లవ్ అనేది వేపిస్తారు। వీళ్ళు మాత్రం రోటావేటర్ అనేది వేపిస్తున్నారు। మా కష్టాన్ని చూసి అందరూ కూడా మన వీడియోని లైక్ చేయండి। ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। పక్కన ఉన్న బెల్ బటన్ని ఆల్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి। చూడండి దుక్కి అనేది కూడా ఈ విధంగా అనేది వస్తుంది, మొత్తం కూడా కుడుతుంది। కానీ అక్కడక్కడే కొంచెం కర్ర మొరగడంతో ఈ విధంగా దుక్కి రావడం అనేది జరుగుతుంది। చూడండి ఎలా వస్తుంది ఇది సరిపోను పదును దున్నడానికి, అందువల్లనే దుక్కి కూడా మంచిగా వస్తుంది। సరికి ఏంటంటే బండికి లోడ్ పడడం అనేది జరుగుతుంది। పెసర కట్టే కదా కొంచెం పదును, అదేవిధంగా బండికి బాగా ఈ కర్ర మొరగడంతో లోడ్ పట్టడం అనేది జరుగుతుంది। టైర్లు లేకపోయినా కూడా బండిని నడిపిస్తున్నాం మనము। ఈ చైన్ చుట్టూ మీరు గమనించినట్లయితే మొత్తం చూడండి రాళ్ళు బోలే, ఒక రాయి, ఇది రాయే, ఇందులో చూడండి ఎన్ని రాళ్ళు ఉన్నాయి। మా ఏరియా మొత్తం కూడా ఇలానే ఉంటుంది। మేము దున్నే చైన్లు కూడా మొత్తం రాళ్ళు బోళ్ళ చైన్లే। ఇప్పుడే పూతకు అనేది వస్తుంది, పూత మీద అనేది వేపిస్తారు। ఇది మొత్తం కూడా మురిగి పెట్టుబడి అంటే ఇప్పుడు అడుగు మందులు ఉంటాయి చూసారా, అడుగు మందులకి కొంచెం వీళ్ళకి పెట్టుబడికి తక్కువ అవుతుందని ఇట్లా బలాని కోసం అనేది ఇలా చల్లుతారు పెసర కానీ జీలుగులు కానీ। ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మన మాన్యువల్ స్టీరింగ్ బండికి రోటావేటర్లే తగిలిచ్చాము, అయినా కూడా ఇంతవరకు ఇంకా మొగ్గలే చాలా ఉన్నాయి। రైతులు చేళ్ళ దగ్గరకు వచ్చి కూడా ఆగుతున్నారు బండ్ల దగ్గర। ఇట్లా వస్తున్నారు, గుల్ల చేస్తుంది కర్రని, నవిలు అవతలేస్తుంది రోటావేటర్ పెసర్ని। వాతావరణం చేయబట్టి కొంచెం రైతులు కూడా భయపడుతున్నారు, అందువల్లనే బండి కాడనే ఉండి గొడవ పడడం, తొందరరా మాకు మేము చెప్పి ఎన్నో రోజులు అవుతుంది, మళ్ళీ వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది, మాది దున్ననీదని చాలామంది రైతులు కూడా మన ఇబ్బంది పెడతారు। కానీ మనము కానది అంటే ఇప్పుడు ముందు చెప్పిన వాళ్ళది కూడా వెళ్ళాలి కదా, అందరికీ వరుస పెట్టుకుంటూ అనేది దున్నుతున్నాము। కానీ కొంతమందికి ఓపిక అనేది ఉంటుంది, కొంతమందికి ఉండదు। ఆర్పిఎం ఒకటే ఆర్పిఎం మీద వెళ్తుంది బండి, మాత్రం లెవెల్గా అనేది వస్తుంది। టైర్లకు నీళ్ళు అంటే ఇప్పుడు ఒక జల్లు అనేది వచ్చిపోయింది, చిన్న జల్లు, అందువల్లనే టైర్లకు కూడా నీళ్ళు అనేది అనిపిస్తున్నాయి। చూడండి టైర్లు అంతా బోడుగా అయిపోయినాయో। బండి పరిస్థితి ప్రజెంట్ ఈ విధంగా అనేది ఉంది। టైర్లు అనేది మార్చాలి ఈ సీజన్ అయిపోగానే। కొత్త కౌంటర్ అనేది వేస్తుండు బండికి, కొంచెం అక్కడక్కడ మన బండికి లోడ్ అనేది కూడా పడుతుంది। చూడండి పెద్ద టైర్ సగానికి, చిన్న టైర్ అసలే పూర్తిగా మునిగిపోయింది। ఇలాంటి రాళ్ళ బోల దగ్గరనే కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది। ఇలా డ్రైవర్స్ అనేది రావాలా, ఆ సందులో కూడా దున్నాలి। నాకు తెలిసి ఈ సాల్ కాక ఇంకో సాల్ అయితే మనకి కౌంటర్ కంప్లీట్ అయిపోతుంది, కొత్త కౌంటర్ ఆల్రెడీ వేసింది కదా। మనం మార్నింగ్ 2800 డీజిల్ పోసినాము, ఇందాకల్లో ఒక 1500 డీజిల్ అనేది పోసాము। మొత్తం మీద 3 ఎకరాలు మొత్తం ఒక 5 ఎకరాలు చిల్లర అనేది ఉంది। అంటే 2800 డీజిల్ పోస్తే మళ్ళీ డీజిల్ పోసిన దగ్గర నుంచి అదొక అరెకరము, ఇప్పుడు దున్నేది ఒక 30 అనేది ఉంటుంది, 2 బిల్లలు కలిపి।
పదును ఉండడం వల్ల బండికి ఏమవుతుందంటే కొంచెము లోడ్ పడడం వల్ల డీజిల్ అనేది కూడా కొంచెం ఎక్కువ అనేది కాలుతుంది, మైలేజ్ అనేది కొంచెం తగ్గింది. నిన్న మన పవర్ స్టీరింగ్ అంతే, ఈరోజు మన మాన్యువల్ స్టీరింగ్ కూడా అంతే. చూడండి, ఆ సుట్టు అయితే కంప్లీట్ అనేది అయిపోతుంది. గూజ్ అవుతుంది. గొల్ల అవుతుంది. చూడండి, దున్నిన వరకు ఎంత నీట్గా ఉందో. ఒక కౌంటర్ కంప్లీట్ అయిపోయింది. చూడండి, డిక్కీ ఉన్నది, మామూలు రావట్లేదు. గొల్ల అవుతుంది. టైర్లు మొత్తం కూడా నీళ్ళే అంటుతున్నాయి జల్లు వల్ల. చూడండి, అట్లా గొల్ల కొడుతున్నాం. మొత్తం కూడా గూజ్ అవుతుంది దుక్కి. యాడికి కొరికి అవతలేస్తుంది రోటరు వర్క్ నడిస్తే మాత్రం తిరుగుండదు, కానీ అది కనుక మళ్ళీ ఇబ్బంది పెడితే మాత్రం ఒక పూట ఒక రోజే పని అయిపోయింది, అంత ఇబ్బంది పెడుతుంది. చూడండి, ఆడానే తిరిగిద్ది బండి. మా కష్టము పొద్దున్న నుంచి కూడా కంటిన్యూషన్గా వర్క్ అనేది చేస్తున్నాము. ఒక బండి దుక్కుకి కల్టివేటర్లోకి వెళ్ళింది, ఒక బండి రోటావేటర్కి. మేము లేస్తే కూడా చైన్లు ఈ చిలకలను పట్టుకొని తిరుగుతాము. మా వర్క్ ఇదే కాబట్టి దయచేసి మా కష్టాన్ని చూసి వీడియోని షేర్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆల్రెడీ కౌంటర్ కూడా వేసిండు, చిన్న గుంటే కాబట్టి తొందరగానే అవుతుంది. దంచుతుంది దగ్గు మాత్రం, మామూలు దంచట్ల. గుల్ల అవుతుంది దుక్కి. ఇంతవరకు కంప్లీట్ అనేది అయిపోయింది. అటువైపు చిన్న మొళ్ళు ఒకటి ఉంది, తర్వాత మనకి ఇటువైపు వచ్చేసి కొంచెం అనేది ఉంది, కొంచెం ఒక 10 గుంటల మందం ఉంటుంది ఇటువైపు. ఆ మొళ్ళు కొంచెం అయిపోతే మనకి కంప్లీట్ అయిపోతుంది దుక్కి కూడా. ఇటువైపు మొత్తం కూడా కంప్లీట్ అనేది అయిపోయింది ఈ మొత్తం వరకు. ఇప్పుడు ఇటువైపు కొంచెం మూల ఉంది కదా, ఈ మూలకు అనేది బండి వస్తుంది మనకి. ఈ మూల అయిపోనే పైన ఒక బిల్ ఉంది, అదొకటి కంప్లీట్ చేస్తే ఇక్కడ అయిపోతుంది మనకి దుక్కి. మళ్ళీ వేరే దగ్గరకు అనేది వెళ్ళాలి ఎంత చీకటి అయినా సరే, ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ మనకి దమ్ అనేది ఉంది. వేసిన వరకు నున్నగా అనిపిస్తుంది దుక్కి. ఈ సంవత్సరం ఎక్కువగా రోటర్లు అనేది వేపిస్తున్నారు, ఎందుకో ఏమో మరి. ఆడ కట్టుగా అట్లా మళ్ళీ రివర్స్ అనేది వచ్చి కట్ అవుతుంది. మళ్ళీ రివర్స్ వచ్చి అగ్గింత కొట్టుకొని పోవాలి. ఓపెన్ అనేది కంప్లీట్ అవుతుంది. చూడండి, ఈ మూల కొంచెం అనేది ఉంది, ఈ మూల కొంచెం అనేది అయిపోతే మనకి ఈ బిల్ల మొత్తం కూడా కంప్లీట్ అనేది అయిపోతుంది. కొంచెము రాళ్ళు పోళ్ళు ఉండడం వల్ల సందులలో కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది. బండి తిరిగే స్పేస్ కూడా లేదు.
చూడండి ఎంత ఇబ్బంది అవుతుందో వెనక్కి రావడం మళ్ళీ ముందుకు వెళ్ళడము. ప్లేస్ అనేది అక్కడ కరెక్ట్గా లేదు. ముందు రాయి వెనక మళ్ళీ అక్కడ అంతా చూడండి ఆల్రెడీ బంపర్ తగిలింది రాయికి. ఇట్లా ఉంటాయి కొన్ని. ఇట్లా రాళ్ళు బోళ్ళు ఉన్నప్పుడు చాలా టైం అనేది తీసుకుంటుంది. చిన్న చిన్న దాని దగ్గర ఆ మనిషి నిలబడ్డ దగ్గర కూడా రాయి ఉందంట చెప్తాడు. మా ఏరియాలో వర్క్ అంటే ఇక ఇలానే ఉంటుంది. ఇంత రిస్క్తో కూడిన వ్యవహారము. చిన్న చిన్న ఒక్క దగ్గర ల్యాండ్ అనేది ఉండదు. పొద్దుత్తం కలిపి కూడా మనం 6-7 ఎకరాలు కూడా దున్నలేము. ఎందుకంటే అక్కడ 1 ఎకరం అక్కడ 1 అరెకరము, అరెకరానికైనా పోవాలి. లేకపోతే మాత్రం ఇక్కడ ఉన్న రైతులు ఊరుకోరు. ఒక మోపున వెళ్తుంది బండి మాత్రం. దున్నిన వరకు మాత్రం నీట్గా అనేది ఉంది. ఎంత నీట్గా అనేది ఉందో. గుల్ల అవుతుంది. మొత్తం మీద కూడా ఇంకొక 4-5 చుట్లు అనేది ఉంటుంది. 4-5 చుట్లు అయితే కంప్లీట్ అనేది అయిపోతుంది ఈ బిల్ల. ఇంకో బిల్ల అనేది కూడా ఉంది వీళ్ళదే. మనకి ఏంటంటే రోటర్ స్పీడ్గా వెళ్ళదు కాబట్టి కొంచెం లేట్ అనేది పడుతుంది. పదును ఉండడం వల్ల బాగా ఇబ్బంది అనేది కూడా అవుతుంది. చూడండి ఇది మొత్తం కూడా ఎల్ షేప్ ఉన్నట్టుంది. ఇప్పుడు మనం దున్నిన దాని పైకి అనేది గడ్డ మీద అనేది ఉంది చేను. ఇది ఇంతవరకు దున్నలే. అయినా కూడా దుక్కి అనేది కూడా మంచిగానే వస్తుంది. దున్నకపోయినా సరే మీకు చూపిస్తా దుక్కి కూడా. చూడండి అది ఇంతవరకు దున్నలే. ఇది ఒక బీడ్ లెక్కనే ఉంది. అయినా కూడా చూడండి దుక్కి మాత్రం సూపర్గా వస్తుంది. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి. మేము పడే కష్టాన్ని చూసి ఒక్క లైక్ మాత్రం ఇచ్చుకోండి. మీరు ఇచ్చే లైక్ మన ఛానల్కి ఇంకా ఎంతో మోటివేషన్ అనేది అవుతుంది. ఇంకా మేము పడే కష్టాలు, ట్రాక్టర్ ఫీల్డ్ గురించి, వ్యవసాయం గురించి ప్రతి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాము. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా మేము ఎంతో మోటివేషన్ అయ్యి వీడియోస్ అనేది తీయగలుగుతాము. దయచేసి ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి.